హాయ్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో ట్రిగ్నోమెట్రీలో 8.1లో ఫస్ట్ ప్రాబ్లం ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్పాను ఫైనల్ ఎగ్జామ్కి. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి థర్డ్ అండి, టెక్స్ట్ బుక్లో థర్డ్ది 8.1లో థర్డ్ది. అదే దాని గురించి చెప్తాను, అది ఎలా చేయాలి ఏంటనేది. వాళ్ళు వచ్చేసరికి మనకి ఏమి ఇచ్చారంటే, ఇఫ్ sin A ఈజ్ ఈక్వల్ టు 3/4 క్యాలిక్యులేట్ cos A అండ్ tan A. cos A tan A మనకు sin A ఇచ్చారు, మనం cos A tan A కనుక్కోవాలి. ఓకే, సొల్యూషన్ చేద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, sin A ఇచ్చారు కాబట్టి let us say ABC is our right angle triangle. Right angle at B. మనం బి దగ్గర రైట్ యాంగిల్ అనుకుంటే 90 degrees. ఇక్కడ అనుకుంటే దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ సి. sin A ఇచ్చారు, cos A tan A కనుక్కోవాలి. sin A మనకు sin A అంటే ఫార్ములా ఏం తెలుసు, we know given డేటా వచ్చేసరికి sin A is equal to 3/4. we know that sin మనకి ఏం తెలుసు, ఆపోజిట్ side by hypotenuse side. That is equal to 3/4. Then BC equal to 4, AB equal to AC equal to BC equal to 3, AC equal to 4. మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది AB by applying Pythagoras theorem. Pythagoras theorem ఏంటంటే, we know already hypotenuse the triangle, right angle triangle, hypotenuse side square is equal to the sum of two sides. BC square. Let AB equal to x square plus BC square 3 square, AC square 4 square. Then x square is equal to 4 square, 3 square it వస్తే minus 3 square, that is equal to 16 minus 3, that equal to 7. Then x equal to 7. X means AB. According to the question, the given question is, కనుక్కోమన్నారు, as per the question we need to find cos A. Cos A means adjacent side by hypotenuse, that is equal to AB by AC, that is equal to ఇక్కడ చూడండి, ఇక్కడ x స్క్వేర్ ఈక్వల్ టు 7, మనకి x వచ్చేసరికి √7/4. tan A కనుక్కోమన్నారు కదా, tan A ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై adjacent side, that is equal to 3/√7. ఇలాగనే కాకుండా మనం
tan A ఈక్వల్ టు మనకేం తెలుసు, sin A తెలుసు, cos A తెలుసు. sin A ఎంత 3/, నేను ఫార్ములా చదువుతున్నానండి, ఎట్లా చేయాలని కాదు, అది ఈజీ, ఎందుకంటే మనం ఆల్రెడీ కనుక్కున్నాం కాబట్టి సింపులే. 3/4 √7/4, 4 క్యాన్సిల్, 3/7. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోవడానికి అంతే. అండ్ ఇదండి దీని ఆన్సర్.